ఇవాల్టి నుంచి 3 రోజుల పాటు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాల్లోనే దేశ రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చే కీలకమైన డీలిమిటేషన్ బిల్లు, మహిళా రిజర్వేషన్ల చట్ట సవరణ బిల్లును కేంద్రం ప్రవేశపెట్టనుంది. దీంతో ఈ 3 రోజుల ప్రత్యేక సమావేశాలు వాడివేడిగా జరిగే అవకాశం కనిపిస్తోంది. ఇవాల్టి నుంచి ఆంధ్రప్రదేశ్లో జనగణన ప్రక్రియ చేపట్టనున్నారు. ఈ రోజు గవర్నర్, సీఎం, డిప్యూటీ సీఎంను సెన్సస్ డైరెక్టర్ నివాస్ కలవనున్నారు. సెల్ఫ్ ఎమ్యునరేషన్ చేయించనున్నారు అధికారులు. జనగణనను అడ్డుకుంటే కేసులు పెడతామని హెచ్చరించారు అధికారులు. రాష్ట్రంలో నీటి భద్రతకు పటిష్టమైన చర్యలు చేపట్టాలన్నారు సీఎం చంద్రబాబు. పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యాక గోదావరి జలాలను ఎలా వినియోగించుకోవాలో స్పష్టమైన జలాధార యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. జలవనరుల శాఖపై సీఎం సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. పోలవరం, వెలిగొండ, హాంద్రినీవా సహా పలు కీలక ప్రాజెక్టుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. 5,108 కోట్ల రూపాయలతో పోలవరం సివిల్ R&R పనులు చేపట్టాలని ఆదేశించారు. 38,060 నిర్వాసిత కుటుంబాల్లో 16,763 ఫ్యామిలీలను తరలించాలని, మిగతా వారిని 2027 ఏప్రిల్ కల్లా తరలించేయాలని చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇప్పటి వరకు ఈ ప్రాజెక్టుకు 27,089 కోట్ల రూపాయలను వెచ్చించినట్లు వెల్లడించారు. నెల్లూరు జిల్లాలో కృష్ణాపట్నం పోర్టును మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే సోమిరెడ్డి పరిశీలించారు. అదానీ పోర్టు కార్యకలాపాలను, భవిష్యత్తు ప్రణాళికలను మంత్రి అడిగి తెలుసుకున్నారు. పడవలో వెళ్లి బెర్తులతో పాటు ఎగుమతులు, దిగుమతుల ప్రక్రియను పరిశీలించారు. నేలటూరు సమీపంలో ఉన్న ఫిషింగ్ జట్టిని 6 నెలల్లో పూర్తి చేస్తామని మత్స్యకారులకు హామీ ఇచ్చారు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. మత్స్యకారుల వినతి మేరకు 2వ జట్టి నిర్మాణంపై ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. టీడీపీ కీలక నిర్ణయం తీసుకుంది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా మంత్రి నారా లోకేష్ ను ప్రకటించింది. ఏపీ అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాస్ కొనసాగనున్నారు. పోలిట్ బ్యూరో, జాతీయ, రాష్ట్ర కమిటీలను పార్టీ ప్రకటించింది. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా రామ్మోహన్ నాయుడు, బైరెడ్డి శబరి, రాజేష్ కిలార్లను పార్టీ నియమించింది. సీనియర్లకు గౌరవిస్తూ, కొత్తవారికి అవకాశాలు కల్పిస్తూ సామాజిక కోణంలో నూతన కమిటీలను ఏర్పాటు చేసింది. కృష్ణా జిల్లా పోలీసులకు వల్లభనేని వంశీ ఫిర్యాదు చేశారు. తన వ్యక్తిగత సమావేశాన్ని రికార్డ్ చేసి మార్ఫింగ్ ఆడియోలతో ట్రోలింగ్ చేస్తున్నారని ఫిర్యాదులో తెలిపారు. మావిగన్, అమరావతి, ఇతర అంశాలపై తాను అనని మాటలు అన్నట్టుగా మార్ఫింగ్ చేసి తన పరువుకి భంగం కలిగిస్తున్నారని కంప్లైంట్ చేశారు. ట్రోలింగ్ వీడియో ఫోరెన్సిక్ టెస్టుకు పంపాలని తనిఖీలను కోరారు. ఇప్పటికే సోషల్ మీడియా వీడియోలపై న్యాయపరమైన నోటీసులు ఇచ్చామన్న ఆయన, వ్యక్తిగత మీటింగ్ రహస్యంగా వీడియో తీసిన వారిపై, మార్ఫింగ్ చేసి ట్రోలింగ్ చేసే వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. వంశీతో పాటు పేర్ని నాని అడిషనల్ ఎస్పీ నాయుడు కలిసి ఫిర్యాదు చేశారు. పోలవరంలో సిఎస్ఆర్ఎంఎస్ బృందం పర్యటించింది. ప్రాజెక్టు వద్ద మట్టి పదార్థాల పరిశోధన సంస్థ పరీక్షలు నిర్వహించింది. రాతి కట్టడాలు, ప్రాజెక్టులోని గ్యాప్ 2 డయాఫ్రమ్ వాల్ ను పరిశీలించింది. జలవనరుల శాఖ అధికారులను అడిగి డయాఫ్రమ్ వాల్ నిర్మాణానికి వాడిన కంకర వివరాలను తెలుసుకున్నారు. ఈ నెల 19 వరకు పనుల పరిశీలన కొనసాగనుంది. పోలవరం జిల్లా ఏడుగురాళ్లపల్లి అటవీ ప్రాంతంలో ఏటీఎం కార్డులు, పాన్ కార్డుల కలకలం రేపుతున్నాయి. పోస్టల్ ద్వారా వినియోగదారులకు చేరవలసిన ఏటీఎం కార్డులు చెరువుల్లో ప్రత్యక్షమయ్యాయి. ఏడుగురాళ్లపల్లి పెద్ద చెరువులో పాన్ కార్డులు, ఏటీఎం కార్డులు పడి ఉండటాన్ని స్థానికులు గమనించారు. బ్యాంక్ లావాదేవీల వ్యవహారంలో పటిష్టంగా ఉండాల్సిన అధికారులు నిర్లక్ష్యంగా ఉండటంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని ఈ కార్డులు ఎక్కడి నుండి వచ్చాయి, వీటిని ఎవరు అక్కడ పడేశారు అనే దానిపై సమగ్ర విచారణ చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ నిర్లక్ష్యానికి కారణమైన సిబ్బందిని గుర్తించి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. విజయనగరం జిల్లాలో ఆర్డీఓకి చుక్కెదురైంది. గుర్లా మండలంలో స్టీల్ ప్లాంట్ కు కేటాయించిన భూములను పరిశీలించడానికి ఆర్డీఓ వెళ్లారు. ఈ ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న రైతులు బెల్లానపేట గ్రామంలో ఆర్డీఓ వాహనం కదలకుండా ఆటోను అడ్డంగా పెట్టి నిర్బంధించారు. తమ భూముల మీదకి ఎవరొచ్చినా ఇదే పరిస్థితి వస్తుందని హెచ్చరించారు. విశాఖలో బర్త్డే పార్టీకి వెళ్లిన యువతి హోటల్లో అనుమానాస్పదంగా చనిపోయింది. జోడుగుళ్లపాలెంకు చెందిన శాంతి అలియాస్ జెస్సీ ఫ్రెండ్ బర్త్డే పార్టీ ఉందని చెప్పి ఇంట్లో నుంచి వెళ్ళింది.
ఈ పార్టీకి 4 యువకులు 2 యువతులు కూడా హాజరయ్యారు. హోటల్లో ఏం జరిగిందో తెలియదు. అక్కడే శవమై తేలింది. అనుమానితులు పరారీలో ఉండడంతో పోలీసులు వారి కోసం గాలిస్తున్నారు.